ఎవరు నీ పక్షాన నిలబడినా నిలబడకపోయినా నీ పడిపోయిన స్థితిలో నుండి నేను లేవనెత్తడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం పడ్డం కూడా మంచిదే, ఎందుకంటే మనం పడినప్పుడే కదా మనం లేపేవారు ఎవరు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం నష్టాల మధ్యన వెళ్ళడం కూడా మంచిదే, ఎందుకంటే మనం నష్టపోయినప్పుడే కదా మనల్ని ఆదరించేవారు, మన చేతులను సమృద్ధితో నింపేవారు ఎవరు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజలను కావాలని కొన్ని శోధనల మధ్యన దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం దాకా వెళ్ళారు, వారి మనస్సు మారలేదు. అగ్నిగుండంలో పడవేశారు, వారి మనస్సు మారలేదు. వారు ధైర్యంగా ప్రభు కోసం నిలబడ్డారు. దేవుడు అగ్నిగుండం నుంచి వారిని కాపాడారు. నేను అంటాను, కొన్నిసార్లు అగ్నిగుండంలో పడాలి. ఎందుకో తెలుసా? దేవుని గొప్పతనం ఏంటో అనేక మందికి ఖచ్చితంగా తెలిసేలాగా నా దేవుడు చేస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో నిన్ను హేళన చేసిన వారికి, నిన్ను దూషించిన వారికి కూడా నా ప్రభు తెలియజేస్తాడు. నేను అందుకే అనుభవంతో అంటాను, కొన్నిసార్లు పడ్డం కూడా మంచిదేనండి. కొన్నిసార్లు నష్టాల మధ్యన వెళ్ళడం కూడా మంచిదే. ఈరోజు నువ్వు సమస్యల మధ్యన ఉన్నావు, మా అన్నయ్య వదిలేశాడు, లేకపోతే మా బంధువులు వదిలేశారు, నా భర్త వదిలేశాడు, నా భార్య నన్ను వదిలేసిందని రకరకాల ఆలోచనలు కలిగి కృంగిపోవద్దు. నిన్ను లేవనెత్తడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు.